మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించినటువంటి డీకే అరుణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం, ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అమ్మా. మేడం, చెప్పండి, ఎట్లా చూస్తారు? ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు మీరు. హోరీ ప్రచారం జరిగింది, కౌంటింగ్ రోజు కూడా ఒక ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది, ఫైనల్గా గెలుపొందారు. ఈ గెలుపుని ఎట్లా చూస్తారు? ఇక్కడ పోటీ ముఖ్యమంత్రికి డీకే అరుణకే జరిగింది. ముఖ్యమంత్రికి డీకే అరుణకే పోటీ జరిగింది మహబూబ్నగర్లో. ఆయన 7 మంది ఎమ్మెల్యేలను రోజు ఫోన్లు చేసి, రోజు రకరకాలుగా కింద కార్యకర్తలను, కింద చాలామందిని కూడా, అంటే అలాంటి అనుమానం ఏడన్నా డీకే అరుణకి ఎవరన్నా కాంటాక్ట్లు ఉన్నారో ఏమో, పాత స్నేహం ఉంది, పాత పరిచయాలు ఉన్నాయి, పాత ఏమైనా చేస్తారేమో, అనేక రకాలుగా వాళ్ళు ఎన్నో రకాలుగా బెదిరింపులు చేసి, ఎన్నో రకాలుగా కట్టడి చేసి, ఎట్టి పరిస్థితిలో డీకే అరుణ ఇక్కడి నుంచి గెలవకూడదు, ఆమె గెలిస్తే నా పదవికే ప్రమాదం, ఆమె గెలిస్తే నా పదవి ఉంటుందో పోతుందో తెలియదు, నా పదవికి ప్రమాదం వస్తుంది అనేటటువంటి ప్రచారం కూడా చేసుకున్నాడు. రెడ్డీస్లో కూడా స్పెషల్ మీటింగ్లు పెట్టిన లోపల బర్త్డేలు, దొంగ బర్త్డేలు చేసి కూడా అబద్ధపు బర్త్డేలు పెట్టి పిలిపించి ఓట్ల కోసం మీటింగులు చేసిండ్రు. ఎంత చిల్లరగా అంటే అంత చిల్లరగా చేసిండ్రు. క్యాస్ట్ను కూడా ఈరోజు అనేక రకాలుగా నన్ను ఓడించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిండ్రు అందరూ. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన రెడ్డిస్ అని చెప్పిండు, ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు డీకే అరుణ గెలిస్తే మన కమ్యూనిటీకే అవమానం అయిపోతుంది, ఇదైపోతుంది, అదైపోతుంది అనేటువంటి ప్రచారం చేసిండు. కింద రెడ్ల అందరికీ కూడా పోయి ఒక రకంగా మోటివేట్ చేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో నా విజయం నేనే నిలబడి అనుకొని గెలిపేయాలని చెప్పి మాట్లాడి ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసినా, 10 సార్లు ఇక్కడికి 11 సార్లు వచ్చి ప్రచారం చేసిపోయినా, ఏ రోజు నేను బయట వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో బయట ఒక్కరికి చేయకుండా గుమ్మనంగా నేను ప్రజల్లో ప్రచారం చేసుకుంటూ పోయినా. గుమ్మనంగా ప్రచారం, వాళ్ళు ఏమేమి ప్రచారం చేస్తారో తెలిసినప్పటికీ కూడా ఎక్కడ కూడా డిమారలైజ్ కాకుండా ప్రజలను నమ్ముకొని, మోదీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్ముకొని ప్రజల లోపలికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నేను విజయం సాధించాలనేటటువంటి ఒక విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ఈ ఎన్నికల్లో నేను పనిచేసిన. ఆత్మవిశ్వాసమే ఈరోజు మోదీ గారి నాయకత్వం, నా ఆత్మవిశ్వాసమే, ప్రజల యొక్క ఆశీర్వాదమే నన్ను ఇవాళ గెలిపించినాయి. నా కార్యకర్తలందరూ కూడా, మా పార్టీ కార్యకర్తలందరూ కూడా సర్వం ఒడ్డి యువకులు, కార్యకర్తలు అహర్నిశలు నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నేను వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని మీ వైపుకే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ స్థానంపై ఖచ్చితంగా మేమే గెలుస్తామనేటటువంటి ధీమాతో ముందుకెళ్లారు. సో ఫైనల్గా మీరు విజయం సాధించారు. ఏం చెప్తారు? ఇది వాళ్ళు చేసుకున్నటువంటి, అంటే వాళ్ళు చేసిన ప్రయత్నం అంత స్ట్రాంగ్గా చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉంది. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఏముంది, ఈ పొద్దు రేపు ఎలక్షన్ కేసీఆర్ చూడలేదా మనం ఎట్లా చేసిండు ఎలక్షన్లు, అట్లా ఈయన కూడా చేసిండు. అంత చేసినప్పటికీ కూడా ఆయన అన్ని రకాలుగా ఆయన ఆయుధాలు ఉపయోగించినప్పటికీ కూడా, ఆయన నోటి ఆయుధం ఉపయోగించిండు, డబ్బు ఆయుధం ఉపయోగించిండు, ఇంకా ఇతర అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఆయుధం ఉపయోగించిండు, క్యాస్ట్ ఆయుధం ఉపయోగించిండు, డెవలప్మెంట్ అన్ని రకాలుగా అన్ని ఆయుధాలు ఉపయోగించినప్పటికీ కూడా మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కావాలి, వారి నాయకత్వంలో, నేతృత్వంలో మా రుణమ్మ కూడా అక్కడ పార్లమెంటులో ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఈ ప్రజలంతా కూడా ఆశీర్వదించి గెలిపించిండ్రు. మోదీ గారి ఆశీర్వాదం, అదేవిధంగా పాలమూరు ప్రజల యొక్క ఆశీర్వాదంతో విజయాన్ని సాధించిన నాకంతా కూడా చాలా గర్వంగా ఉంది. ప్రజలంతా నాకు నా మీద ఇంత విశ్వాసం ఉంచినందుకు. ఒక ముఖ్యమంత్రి అపోజిషన్ క్యాండిడేటు, ఒక ముఖ్యమంత్రి అన్ని రకాలుగా ఇది చేసినప్పటికీ కూడా ఈరోజు నా యొక్క విజయానికి కృషి చేసినటువంటి వారందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేస్తాను. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు పార్లమెంట్ పరిధిలోని 7 మంది ఎమ్మెల్యేలు, వీరంతా కూడా మిమ్మల్ని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫైనల్గా గెలిచారు. మీ గెలుపు సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు? నా గెలుపు సీక్రెట్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ప్రజల్లోకి తీసుకెళ్లడం, వారి యొక్క పథకాలను తీసుకెళ్లడం, అదేవిధంగా వారికి విశ్వాసాన్ని, అభివృద్ధి పట్ల నేను గతంలో చేసినటువంటి అభివృద్ధే కానీ, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి విషయంలోనే కానీ అవన్నీ కూడా వారు విశ్వసించి ఆ విశ్వాసంతోనే నన్ను గెలిపించింది. ఫైనల్గా చెప్పండి, మీపై ప్రచారంలో చాలా వరకు అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తిగత దూషణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఫైనల్గా ఎంపీగా గెలిచారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా? నాకెప్పుడు అట్లా రివెంజ్ ఆలోచించే నేతృత్వం నాది కాదు, రివెంజ్ తీసుకునే నేతృత్వం కాదు, రివెంజ్ పరంగా ఆలోచించే నేతృత్వము కాదు. ఆ నిమిషంలో కోపం వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏమో, కానీ 10 నిమిషాలు ఎవరి పాపంలో వాళ్ళే పోతారు అనుకుంటాను.
ఎవరి పాపం పుణ్యం వాళ్ళకే వదిలేలా, ఎవరి పాపం వాళ్ళదే అనుకుని వదిలేస్తా. నేనంతా కూడా ఎంతసేపు అభివృద్ధిపైనే లక్ష్యంపై అభివృద్ధినే ఫోకస్ చేసి అభివృద్ధి యొక్క లక్ష్యంతోనే పనిచేసుకున్నటువంటి పోయేటటువంటి వ్యక్తిని, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో పనిచేసేటటువంటి వ్యక్తిని. కాబట్టి వాళ్ళు ఈరోజు అధికారంలో రాష్ట్రంలో ఉన్నారు, మా ప్రభుత్వం రేపు కేంద్రంలో అధికారంలో ఉంటుంది. సో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తేనే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నాం మొత్తంగా పూర్తిగా అంతమంది సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, 7 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వారంతా నన్ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు నా వైపుకున్నారు కాబట్టి ఈరోజు గెలుపొందాను. గెలిచిన తర్వాత మొదటి నుంచి చెప్పినట్టుగానే అభివృద్ధికి కట్టుబడి ఉంటా, ఈ జిల్లా అభివృద్ధికి పాటు పడతానంటూ డీకే అరుణ స్పష్టం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.